అసెంబ్లీలో మేడిగడ్డ ఆఖరికి రిపోర్ట్ తీసి చూస్తే కనబడ్డది మనకందరికీ ఎల్లిగడ్డ. పోలవరం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో దాని ఎగ్జిక్యూషన్ అనేది బిఫోర్ క్యాబినెట్ ఫైనల్ రాటిఫికేషన్ కంటే ముందే దాని పనులు మొదలైన ఎక్స్కవేషన్లు మొదలైనవి. అది ఆడ సంసారం అయిపోతుంది, ఈడ ఇది వ్యభిచారం అయిపోతుంది. ఇప్పుడు కేవలం క్యాబినెట్ అప్రూవల్ లేదు కాళేశ్వరంకి అనడం అనేది సెలెక్టివ్ ఇంటర్ప్రిటేషనా కాదా, పొలిటికల్ వెండేటనా కాదా? ఇవి బయటపడలేదా అవకతవకలు జరుగుతున్నాయని? బ్యాంకోడు కూడా గుడ్డిగురాల పనులు తోమిండా? ఎస్, నేను ఏమంటున్నా బ్రదర్, కరప్షన్ జరగలేదని చెప్పి నేను చెప్తలేను. ఏడ జరిగింది, ఎట్లా జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పి నేను అడుగుతున్నాను. జవాబాదారీ కేసీఆర్ది ఉండొచ్చు, జిమ్మెదారీ కేసీఆర్ది ఎట్లయిందో నాకు సమజైతలేదు. ఎందుకు చెప్పాలా? మళ్ళీ గడివికిరా కాంగ్రెస్ వాళ్ళు మీ మట్టుకు తీసుకుంటారు, మొత్తం నిజం చెప్పరు. సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి కూడా మేడిగడ్డని రికమెండ్ చేసింది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇదే బెస్ట్ సూటబుల్ అని కూడా చెప్పింది. భారతీయ జనతా పార్టీకి క్షమాపణ చెప్తారా? మీ అసమర్థత పాలన మీది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా? జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్ర. అసెంబ్లీలో నిన్న ఒక పెద్ద చర్చ. రాత్రింబగలు కూర్చొని ఏం కష్టపడ్డారా అయ్యా. అసెంబ్లీలో మేడిగడ్డ ఆఖరికి రిపోర్ట్ తీసి చూస్తే కనబడ్డది మనకందరికీ ఎల్లిగడ్డ. గట్లనే అయిపోయింది. 1 గంట దాకా ఏం చర్చించిర్రా నాయన అని అంటే ఒంటికాళ్ళ మీద తపస్సు చేసిరు కాంగ్రెస్ నాయకులంతా. మేజర్గా ఫ్రెండ్స్, ఇక నేను ఊరించకుండా డైరెక్ట్గా పోతున్నా. సిబిఐకి అప్పచెప్పినామని చెప్పి, కేసీఆర్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి, కంప్లీట్గా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను శపథం తీసుకుంటున్నా, భీష్మ ప్రతిజ్ఞ చేసిన అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. ఇక దాని మీద మసాలా బాగుండే. అయితే కంప్లీట్గా నిన్న జరిగిన కథ, పేపర్లలో వచ్చిన కథనాలు, ఇవన్నీ మనం డీకోడ్ చేసి చూస్తే కంప్లీట్గా ఈ చిట్టా 12 పాయింట్లలో డివైడ్ అయింది ఫ్రెండ్స్. 12 పాయింట్స్. సో స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ దాన్ని మనం ఊరిచుడొద్దిగా. ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ని చిన్నగా చేసిరు. అంటే 665 పేజీలు ఉన్న రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని 60 పేజీలకు 3 రోజులల్లా 3 సెక్రటరీలు కలిసి 60 పేజీలకు తీసుకొచ్చిండ్రు. ఎవరబ్బాయి 3 సెక్రటరీలు అని అంటే, ఇరిగేషన్లు ఉన్న వ్యక్తి, లాకి సంబంధించిన వ్యక్తి, ఇంకొకటి జిఐడికి సంబంధించిన ఒక వ్యక్తి. దాని తర్వాత ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఈ రిపోర్ట్లా అని చెప్పి మనం మాట్లాడితే, కేసీఆర్ పేరు 32 సార్లు ఉన్నది, హరీష్ రావు గారి పేరు 19 సార్లు ఉన్నది, 19 టైమ్స్ ఉన్నది, ఈటల రాజేందర్ గారి పేరు 5 సార్లు ఉన్నది. ఆశ్చర్యం ఏందనంటే, కేసీఆర్ గారి పేరు 32 సార్లు, హరీష్ రావు గారి పేరు 19 సార్లు, ఓకే, ఈటల రాజేందర్ గారి పేరు 5 సార్లు రాయండి. టెక్నికల్ ఆఫీసర్లు ఎవరైతే మొత్తం ప్రాజెక్ట్ చేసిరో వాళ్ళ పేర్లు లేకపోయే, కాంట్రాక్టర్ల పేరు లేకపోయే, ఈ బ్యాంకులు ఎవడెవడైతే ఇచ్చిండో ఆ బ్యాంకులలో లేకపోయి, పిఎస్యూలదిగా అసలు నేను అడుగుతున్నా ఉన్నదా లేదా. మూడో పాయింట్, దీనికి క్యాబినెట్ అప్రూవల్ లేదు అని చెప్పి చెప్తారు. క్యాబినెట్ అప్రూవల్ లేదు అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఇది టెక్నికల్ పాయింటా, లీగల్ పాయింటా, మీరు ఆలోచించి నాకు చెప్పు రిఫరెన్స్. నేను ఇలా కంప్లీట్గా డేటా ప్రజెంట్ చేస్తా, దీని తర్వాత మీరు ఆలోచించుర్రి. పాగలు బనాస్తున్నారు పబ్లిక్ని అంతే. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేదని అన్నారు కదా, ప్రొసీజరల్ ఫస్ట్ చెప్తా. అసలు ప్రొసీజర్ రియాలిటీ ఏందో చెప్తా. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇంక్లూడింగ్ కాళేశ్వరం, ఇవన్నీ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్లనే సంబంధించి పనిచేస్తుంది. అంటే దీనికి బేస్ ఏంది, ఇరిగేషన్ ప్రాజెక్టులకు అందరికీ అని అంటే యూనిఫైడ్ ఏపీ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ ఏదైతుందో దాని పరిగణనలోకి తీసుకొనే ఈ అప్రూవల్స్ ఎక్సెట్రా ఉంటాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆర్డర్స్ త్రూ ఇచ్చేస్తారన్నమాట ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇది ఈక్వల్ లీగల్ వెయిట్ అనేది దీనికి ఉంటుంది. ఏదైతే నువ్వు జియో ఇష్యూ చేస్తున్నావు కదా, జియో ఇష్యూ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి లీగల్ వెయిట్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు నిపుణులు. ఇప్పుడు దీని తర్వాత దీన్ని ప్రెసిడెంట్ ఏముంటుంది అని చెప్పి ఆలోచిస్తే, ఇరిగేషన్ గవర్నెన్స్ ఏవైతే ఇప్పుడు లార్జ్ ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, ఎస్పెషల్లీ పోలవరం ఏపీలో, రేవంత్ రెడ్డి గారి మళ్ళీ గురువు గారిని అడగాల. పోలవరం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో దాని ఎగ్జిక్యూషన్ అనేది బిఫోర్ క్యాబినెట్ ఫైనల్ రాటిఫికేషన్ కంటే ముందే దాని పనులు మొదలైనవి, ఎక్స్కవేషన్లు మొదలైనవి, డిపార్ట్మెంటల్ క్లియరెన్సులు మొదలైనవి. మళ్ళా అది ఆడ సంసారం అయిపోతుంది, ఈడ ఇది వ్యభిచారం అయిపోతుంది. ఫోర్త్ పాయింట్కి వద్దాం. ఇంట్లోనే మళ్ళా ఇదే పాయింట్ల అసెంబ్లీ డిస్కషన్స్ మల్టిపుల్ సార్లు కేసీఆర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్లు ఇవన్నీ కాస్ట్ ఎస్కలేషన్ డీటెయిల్స్ అసెంబ్లీలో డిస్కస్ చేసిండ్రు. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా దీని మీద పల్లెత్తు మాట మాట్లాడలే. అరే క్యాబినెట్ రోల్ లేనిది మీరు అట్లా చేసిండ్రు అని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట్లాడిరా. గడ్డివీకనికి ఎమ్మెల్యేలు అయినరా ఇన్ని రోజులు.
ఈ ముద్ద అది ఇవ్వాలి కదా. ఇప్పటికి ఎన్నో అసెంబ్లీ సెషన్స్ అయినాయి కదా, 10 సంవత్సరాలల్లా ఎన్నో సెషన్స్ అయినాయి కదా. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉండే కదా, ఒక్క ఎమ్మెల్యే అన్న మాట్లాడిండా? ఇప్పుడు కేవలం క్యాబినెట్ అప్రూవల్ లేదు కాళేశ్వరంకి అనడం అనేది సెలెక్టివ్ ఇంటర్ప్రిటేషనా కాదా, పొలిటికల్ వెండేటనా కాదా? నేను ఇవాళ అడుగుతున్నా. నాకు ఒక మాట చెప్పు ఫ్రెండ్స్. 4th పాయింట్ కాడికి వస్తుంది. ఈటల రాజేందర్ గారి పైన గంభీరమైన ఆరోపణలు. ఆయనని కరెక్ట్గా చేయాలంటే ఒక స్కేప్ గోట్ తయారు చేసే ప్రయత్నం. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయన రోల్ ఏముండే బ్రదర్? బడ్జెటరీ రోల్ ఉండే, ఎగ్జిక్యూషన్ రోల్ ఉండేనా? లేదు. ఇంకా హైలైట్ ఏంది తెలుసా? కాగ్ రిపోర్ట్ 2017 నుంచి 21 వరకు ఏదైతే కాగ్ రిపోర్ట్ వచ్చింది కదా, ఒక్కనాడు కూడా ఈటల రాజేందర్ గారి పేరు రాలే అందులో. ఎప్పుడు వచ్చినాయి రాబోయే ఈటల రాజేందర్ గారి పేరు అని అంటే 2021లో ఎప్పుడైతే ఆయన పొలిటికల్గా బయటికి వెళ్ళిండు చూడు బీఆర్ఎస్లకి, అప్పటికైనా ఆయనకు మొదలైనవి. మళ్ళీ నాబార్డ్ క్లియరెన్సులు కూడా ఆయన టెన్యూర్లోనే జరిగినాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఆడ పంచాయతీ ఎవరు మాట్లాడారు. కమిషన్ రిపోర్ట్లు ఏమని మాట్లాడతారనంటే నెగ్లిజెన్స్ అయ్యింది, సపరేషన్కి గురైంది, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి ప్రాజెక్ట్లా అని చెప్పి ఒక మ్యాలిఫైడ్ పాలసీ అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నాము అనంటే, కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో ఈ లోన్స్ అన్నీ యూనియన్ బ్యాంక్ లెడ్ కన్సార్షియమే కదా క్లియర్ చేసిందంటే 10 బ్యాంకులు ఉన్నాయి కదా ఆ కన్సార్షియంలో, పిఎఫ్సీలు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఏదైతే బ్యాంకులో మనం చేస్తే, ఇప్పుడు మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టడానికి, వాడు ఎట్లా ఇస్తాడు? మనకు ఒకటేసారి డబ్బులు ఇస్తాడా? ఇయ్యడు కదా. చెత్త వేసినప్పుడు ఇంత ఒక 4-5 భాగాలలో ఇస్తాడు అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్టా? అంటే ఈ లోన్ అగ్రిమెంట్ అనేది ఎట్లుంటుందో దాన్ని బట్టి ఇస్తారు కదా. అంటే నువ్వు డ్రాడౌన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నప్పుడు, ఇంజనీర్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తున్నప్పుడు, ఎస్క్రో మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఇవి బయటపడలేదా అవకతవకలు జరుగుతున్నాయని? బ్యాంకోడు కూడా గుడ్డిగుర్రాల పనులు తోమిండా? అంటే మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? అంటే బ్యాంకుల టాస్క్ టీం ఏదైతే ఉంటుంది కదా, లేకపోతే ఆ కాడికి వస్తే దాన్ని ఏమంటారా, లీగల్ టీం అని అంటారు, లీగల్ కమిటీస్ అంటారు కదా బ్యాంకులలో, వాళ్ళందరూ గుడ్డుగుర్రాల పనులు తోమిర్రా మళ్ళీ? ఇది కేవలం ఒక వ్యక్తి చుట్టూ తింపడం అనేది ఏడకాడికి వస్తుంది అని చెప్పి చెప్తున్నా నేను. నేను ఏమంటున్నా బ్రదర్, కరప్షన్ జరగలేదని చెప్పి నేను చెప్తలేను. ఏడ జరిగింది, ఎట్లా జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళా ఆ పిఎస్యు లెండర్లు ఇండిపెండెంట్ ఎందుకు అయిపోయారు? వాళ్ళంతా డ్యూ డైలిజెన్స్ లేకుండా అన్ని స్టేజ్లల్లో సంవత్సరాల పాటు ఎందుకు క్లియర్ చేసినారు? దాని మీద ఏడ మాట్లాడినరా? సో మీ నెగ్లిజెన్సీ, సపరేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద మళ్ళీ బ్యాంకులను కూడా అడగాలనా వద్దా? ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారు రెస్పాన్సిబుల్, కేసీఆర్ మేబీ అకౌంటబుల్, జవాబాదారీ కేసీఆర్ది ఉండొచ్చు, జిమ్మెదారీ కేసీఆర్ది ఎట్లయిందో నాకు సమజైతలేదు. ఎందుకు చెప్పాలా? అకార్డింగ్ టు కమిషన్స్ ఎంక్వైరీ యాక్ట్ 1952 సెక్షన్ 8B-8C నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాలా, క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోనీకే ఆయనకు హక్కు ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ క్యాబినెట్ సిస్టమ్స్లల్లో సీఎం పాలసీ సెట్ చేస్తాడు కదా బ్రదర్, క్వాలిటీ మానిటర్ చేస్తాడా? ఈ కాంట్రాక్టర్లను చూసుకుంటా కూర్చుంటాడా? ఈ డిపార్ట్మెంటల్ ఇంజనీర్లు ఏం బిగుతున్నారు? మళ్ళీ నేను అడుగుతున్నా, డిపార్ట్మెంటల్ ఇంజనీర్లు ఏం బిగుతున్నారు? మళ్ళీ ప్రూఫ్ చెక్ వ్యాప్కోస్ అని అంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్ల లయబిలిటీ ఏమైంది? కేవలం ఒక్క వ్యక్తి చుట్టే తిరుగుతున్నది. ఇది పొలిటికల్ వెండేటానా కాదా? నేను ఇలా అడుగుతున్నా. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ రిపోర్ట్ పెట్టి డిజైను, క్వాలిటీ, మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అందులో డెఫిషియన్సీస్ ఉన్నాయి, టెక్నికల్ డయాగ్నాసిస్ అని చెప్పి ఇక మాట్లాడతారు. బరాలు చెప్పాలంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూపించి పంచాయతీ ఉందని చెప్తాడు. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఫైనల్ ప్రూఫ్ కాదు. ఎన్డీఎస్ఏ అనేది ఒక సేఫ్టీ డయాగ్నాస్టిక్ బాడీ, కరప్షన్ కోర్టు, అంటే కరప్షన్ని నిర్ధారించే కోర్టు కాదు అది. సపోజ్ మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్నే పట్టుకొని అగో కరప్షన్ జరిగింది, ఎన్డీఎస్ఏ చెప్పింది అని మీరు చెప్తున్నారు కదా, ఇష్యూస్ టెక్నికల్గా ప్రాబ్లం ఉండే, డిజైన్లో ప్రాబ్లం ఉండే, క్వాలిటీలో ప్రాబ్లం ఉండే, మెయింటెనెన్స్లలో ప్రాబ్లం ఉండే అని చెప్పి మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని అథెంటిక్ చేసి చెప్తున్నారు కదా. మళ్ళీ ఇదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేయాలా, అర్జెంటుగా చేయాలా అని చెప్పి చెప్పింది. మళ్ళీ గడివికిరా కాంగ్రెస్ వాళ్ళు మీ మట్టుకు తీసుకుంటారు, మొత్తం నిజం చెప్పరు. మళ్ళీ అది ఎందుకు చెప్తారు? మొత్తం తీయాల్సిన అవసరం లేదు, ఉన్న కాడికి రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పిండ్రు. నౌ ఇప్పుడు ఇలా పంచాయతీ ఏంటంటే, అలువియల్ జియో టెక్నిక్స్ ఇన్వాల్వ్ చేసే డైనమిక్ రిస్క్లు మనం చూస్తే, ప్రాణాహిత గోదావరి రీచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మొబైల్ శాండ్స్ ఉన్నాయి, పైపింగ్ రిస్క్ ఉన్నది, మాన్సూన్ స్కౌర్ ఉన్నదని చెప్పి ఇరిగేషన్ నిపుణులు మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్, బెడ్ మొబిలిటీ నుంచి ఈ డిజైన్ కొలాప్స్లు అవుతాయి తప్ప డైరెక్ట్గా దీని మీద ఒక వ్యక్తి మీదనో, లేకపోతే ఒక మనిషి మీదనో, ఒక పార్టీ మీదనో దీన్ని వేసుడు కాదు. ఇది ఇన్ని పరిగణాలు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే నువ్వు
హైడ్రోగ్రాఫ్స్ పెట్టకుండా, జియో టెక్నాలజీ లాగ్స్ పెట్టకుండా, డిజైన్ లాగ్స్ పెట్టకుండా, ఏది పెట్టకుండా డిజైను క్వాలిటీ మెయింటెనెన్స్లో డెఫిషియన్సీలు ఉన్నాయని అంటే ఇది వాస్తవమా? దీన్ని యాక్సెప్ట్ చేద్దామా? 7 పాయింట్లు డిస్కస్ చేసినాం, ఇంకా 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 5ల తుమ్మిడి హట్టి దగ్గర కట్టినుంటే బాగుండు, మేడిగడ్డ దగ్గర వేస్ట్, మేడిగడ్డ ఎలిగడ్డ అని చెప్పి వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. ఇప్పుడు నేను మేడిగడ్డ ప్యూర్గా చెప్తున్నా. ఈనుర్రి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి కూడా మేడిగడ్డని రికమెండ్ చేసింది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇదే బెస్ట్ సూటబుల్ అని కూడా చెప్పింది సంవత్సరాల తరబడి. ఇప్పుడు చూడు రిఫరెన్స్గా హైడ్రాలజీ సబ్మరెన్స్ కిందికి పోదాం. తుమ్మిడి హట్టికి ఏందనంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో హెవీ సబ్మర్జెన్స్ ఉండే తుమ్మిడి హట్టికి. ఇంటర్స్టేట్ అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎఫెక్ట్ అయింది. తద్వారా ఏమవుతుంది అంటే రైతు దిగుబడి తగ్గిపోతుంది. ఇవి ప్రాజెక్ట్ లేట్ అవుతుంది న్యాచురల్గా, ప్లస్ సబ్మర్జెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి రైతు దిగుబడి పేలుతుంది. ఇగో ఈడ చూడిగా మేడిగడ్డ కాడికి వస్తే ఈడ బ్యారేజ్ లో హెడ్ ఉన్నది, మినిమల్ సబ్మర్జెన్స్ ఉన్నది, అషూల్ డ్రా అంటే పెద్ద పెద్ద డిస్ప్లేస్మెంట్ లేకుండా నువ్వు ట్రక్ మంది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ ఉన్నది రాబాయ్ అని చెప్పి మాట్లాడితే ఇంటర్ స్టేట్ సెన్సిటివిటీస్ ఉన్నాయి. మహారాష్ట్ర కంకరెన్స్ కావాలా, మన ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి రావాలనంటే మళ్ళీ మహారాష్ట్ర సబ్మర్జెన్స్ దగ్గర తన విలేజ్లు పోతున్నాయి అని చెప్పి ఆపేసిండ్రు. ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ మనకేం లేకుండే, ఎందుకంటే కంప్లీట్గా తెలంగాణ సైడ్లోనే ఉండే. మేజర్ రీహాబిలిటేషన్ వేరే రాష్ట్రాలతో మనకు లేకుండే. థర్డ్ పాయింట్ ఏముండే అంటే తుమ్మిడి హట్టి దగ్గర కన్స్ట్రక్టబిలిటీ అండ్ ఫేజింగ్ దగ్గర తీసుకొని చూస్తే తుమ్మిడి హట్టి దగ్గర 1 షాట్ కన్స్ట్రక్షన్ కట్టాల్సి వస్తుండే. 1 షాట్ కన్స్ట్రక్షన్. అప్పుడు ఏమవుతుంది అంటే నీకు హై క్యాపిటల్ అంటే ఫండ్ జబర్దస్త్గా ఒకటేసారి పెట్టాల్సి వస్తుంది, లాంగ్ టైం పడుతుంది. దాని తర్వాత ఫేజ్ వైజ్ కడదామంటే ఛాలెంజ్ అవుతుంది. అదే మన మేడిగడ్డ కాడికి వచ్చేసరికి మనకేమైందనంటే ఒక పాపులర్ అప్రోచ్ అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల స్టేజ్డ్ కమిషనింగ్లా మనం దీన్ని చేసుకోవచ్చు. సో ఇంకొక మీకు ఏమంటారు పాజిటివ్ కూడా చెప్పిన ఎనర్జీ వాటర్ ఆప్టిమైజేషన్ కాడ మాట్లాడితే ఫ్రెండ్స్ మనము ఇక్కడ లిఫ్టింగ్ అనేది ఒకటే సింగిల్ పాయింట్కేనే కావాలా అంటే నీకు స్టాటిక్ హెడ్ లెక్క తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే నీకు ఒకటేసారి ఇది ఎత్తాలి కాబట్టి హై ఎనర్జీ కావాల్సి వస్తుంది. అని అంటే నువ్వు ఒక టీఎంసీ వాటర్ ఎత్తానంటే నీకు హై కరెంట్ కావాల్సి వస్తుంది, చాలా కరెంట్ ఎక్కువ కాలుతుంది. అదే నువ్వు మేడిగడ్డకు వచ్చేసరికి నీకు స్టేజెస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అప్పుడు ఏమైందని అంటే నీకు హెడ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీలు తగ్గుతాయి. ఇది మనకు ఒక పాజిటివ్ పాయింట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన సిడబ్ల్యూసి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంగేజ్మెంట్ చూసుకుంటే సంవత్సరాల తరబడి నుంచి మేడిగడ్డ రైటు, తుమ్మిడి హట్టి వద్దు అని చెప్పిండ్రు. ప్రొలాంగుడ్ స్టేట్ డిస్ప్యూట్లు చేసి తెలంగాణ గండి కొట్టుకుందామా, పోలవరం ప్రాజెక్టు నడుస్తుంది చూడు అట్లా నడిపించుకుంటూ కూర్చుందామా, లేకపోతే ప్రాజెక్ట్ చేసుకుంటూ కూర్చుందామా? 8 పాయింట్లు అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 9వ పాయింట్ డిస్కస్ చేద్దాం. లోన్లు, రీపేమెంట్, నార్మల్ ఫైనాన్సింగ్లు. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసారు కాబట్టి ఇక నేను దానికి అది ఉన్నట్టు చెప్పిండు ఆయన క్లారిటీగా. అందులో ఇంకేం విమర్శ లేదు, టిప్పనీ కూడా లేదు. మళ్ళీ 110 మందిని ఎగ్జామిన్ చేసిరట, 15 నెలల పాటు ఈ కమిషన్ రిపోర్ట్ తయారు చేసిరట. ఇందులో కేవలం ఈ రిపోర్ట్ల పాలిటీషియన్స్ ఇంకా ఫ్యూ ఆఫీసర్సే కనబడ్డారు. రికవరీ నుంచి వ్యాప్కోస్ అండ్ కాంట్రాక్టర్ వైజ్ డిఫెక్ట్స్ ఏమున్నాయనేది రిపోర్ట్ ఇప్పటిదాకా మాట్లాడలేదు. క్యూఏ టెస్ట్ లాగ్లు, బ్లాక్ లిస్టింగ్లు, బ్యాంక్ గ్యారంటీ స్టేటస్ల గురించి పెద్దగా మనం డిస్కషన్లు రాలే. పొలిటికల్ టార్గెట్, టెక్నికల్ ఆడిట్ పెట్టి పొలిటికల్ టార్గెట్ లెక్కనే ఒక మనిషి చుట్టే తిరిగినట్టు కంప్లీట్గా ఈ ఆట కనిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్తానన్నారు. అంటే ఇది పొలిటికల్ ఫుట్బాల్. మామ నేను గోల్ కొడతా పాస్ చేయను అని అంటారు చూడు. ఇన్ని రోజుల నుంచి మళ్ళీ ఏం బీకినాం మనం? అదేదో ముందే సిబిఐకి ఇచ్చినుంటే అయిపోతుండే కదా. ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఏంటనంటే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అగో నేను 665 పేజీలని 60 పేజీలు చేసి సినాప్సిస్ చేసి ముంగడబెట్టి మాట్లాడుతున్నా. చిత్రగుప్త అడిగిన ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పురు రేవంత్ రెడ్డి గారు, మీ సర్కార్తో చెప్పరు. ఇప్పుడు ఏమవుతుందని అంటే ఈ రిపోర్ట్ తీసుకుపోయి ఎవరి చేతిలో పెడుతురు, మళ్ళీ సిబిఐ చేతిలో పెడుతురు. ఇప్పుడు ఇక నరేటివ్ ఏం చేస్తారు, మేము సిబిఐకి ఇచ్చినాం, బీజేపీ మాట్లాడాలి. ఇప్పుడు అయిపోయాయిగా, ఇక డైవర్జన్ అయిపోయాయిగా, ఆడనికి రాక పాత గజ్జలు ఇక కథం. ఇక ఇన్ని రోజులు కరప్షన్ జరిగింది. బీజేపీ కూడా అనొచ్చినాను కాదని అంటలే. ఇప్పుడు ఒక పెద్ద మనిషి నరేటివ్ రన్ చేస్తాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతుందని. బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతుందని మేము మధ్యలో పుల్లబెట్టనికే ఒక స్ట్రాటజిస్ట్ లెక్క రేవంత్ అన్న మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు మళ్ళీ దీని మీద నడుస్తుంది. మేము మీకు సిబిఐకి ఏమంటే ఇచ్చినాం కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా అని చెప్పి మన రేవంత్ అన్న మొదలెడతాడు. ఇక నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ స్టేజ్ మీద నుంచి సాక్షి చేసి నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు మమ్మల్ని ఏమని అన్నారు కదా, మేము ఇచ్చినాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని మళ్ళీ మీరేం చేసారు ఇన్ని రోజులు? ఆఖరికి మళ్ళీ కిషన్ రెడ్డి అన్నట్టే అయింది కదా, మీరు ఇయ్యండి, మేము చేయాలా లేదా, యాక్సెప్ట్ అవుతుందా లేదా ఏజెన్సీ చూసుకుంటుంది అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పిండు.
మళ్ళీ ఇన్ని రోజులు మీరు కిషన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తారా? భారతీయ జనతా పార్టీకి క్షమాపణ చెప్తారా? మీ అసమర్థత పాలన మీది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా? ఇక లాస్ట్ ఆరోపణ 12th ప్రాజెక్టు వేస్ట్ అబ్బా, బెనిఫిట్స్ ఏం లేవు కాళేశ్వరంలా అని చెప్పి ఎలిగడ్డ మాటలు మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు ఆ ఎలిగడ్డకు మేడిగడ్డ ఏం చేసిందో చెప్తా. ఇలా ఎలిగడ్డ డేటాకు 165 TMC ఇప్పటిదాకా లిఫ్ట్ చేసిర్రు. ఎంత? 162 TMC వాటర్ని లిఫ్ట్ చేసిర్రబ్బా. 101 TMCని నెట్ యూటిలైజ్ చేసిండ్రు. వరి పంట పెంచిండ్రు, అవుట్పుట్ పెరిగింది. మేడిగడ్డ తర్వాత ఆఫ్లైన్ అయిపోయింది, మొన్న పర్రెలు వాసిన తర్వాత చేతులు పెట్టిరు కదా పోయి. తెలంగాణ వాటర్ గ్రిడ్ అబ్జర్వ్డ్ సిస్టమ్స్ ఉండే, బెనిఫిట్స్ ఉండే. వీళ్ళు అడ్డమైన నరేటివ్లు పెట్టి నాశనం పట్టించిర్రు తప్ప ఇంకేమైనా చేసిర్రా? సో ఇలా తెలంగాణ అడుగుతున్నది. మళ్ళీ కాంట్రాక్ట్ వైజ్ డిఫెక్ట్ మ్యాట్రిక్స్ ఉన్నదా? వీళ్ళ దగ్గర క్వాలిటీ అష్యూరెన్స్ బుక్స్ ఉన్నాయా? జియో ట్యాగ్ లాగ్స్ ఉన్నాయా? పేమెంట్ సర్టిఫికేట్ ట్రయల్స్ ఉన్నాయా? ఎల్డీ కంప్యూటేషన్స్ లాంగ్ బ్యాంక్ గ్యారంటీ స్టేటస్ ఏడుదాకా వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు కూడా పెట్టాలి కదా రిపోర్ట్లో. కేవలం జవాబారీ ఉన్న మనిషిని జిమ్మెదారీ అనుడు, జిమ్మెదారీ ఉన్నోని జవాబారీకి పెట్టేసుడు. అసలు కొంతమంది గురించి మాట్లాడకపోడు. దాని తర్వాత సెక్షన్ బి, సెక్షన్ 8C 8B మీద కూడా మాట్లాడాలి కదా ఖచ్చితంగా. దాని తర్వాత NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైజ్ చేసేసింది కదా, ఇచ్చేసేయి, బెయిల్ ఇచ్చేసేయి. జాతిరత్నాలు అంటే ఇక ఇప్పటి నుంచి ఏదేమైనా రాజకీయ నాయకులైనానంటే ఇక మళ్ళీ బ్యూరోక్రాట్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు వీళ్ళు ఎవరు హెడ్లైన్లలో రారిగా. అన్న తెలంగాణకు నీళ్లు కావాలని మీ అడ్డమైన స్టంట్లు కాదు ఇవాళ అడుగుతున్నది. 665 పేజీలది, 60 పేజీలకు 3 రోజులలో ముగ్గురిని పెట్టి కేసీఆర్ గారి పేరు 32 సార్లు, హరీష్ రావు గారి పేరు 19 సార్లు, ఈటల రాజేందర్ గారి పేరు 5 సార్లు. ఇది కాదు రిపోర్ట్ అంటే. కాంట్రాక్టర్ విజిబిలిటీ ఎప్పుడు వస్తుంది? బ్యాంకులని మీరు ఎందుకు మరచిండ్రు? వ్యాప్కోస్ని ఎందుకు సైడ్ లైన్ చేసిండ్రు? ఈ ఎంక్వైరీ ఇలా హెడ్లైన్లకు ఎందుకు వచ్చింది? ఇంజనీరింగ్ అనేది కేవలం ఒక హ్యాష్ట్యాగ్లకే ఎందుకు పరిమితం అయిపోయింది ఈ కాంట్రాక్టర్లది? తెలంగాణ అకౌంటబిలిటీ అడుగుతున్నది, జవాబారీ అడుగుతున్నది, జిమ్మెదారీ ఎవరిది అని చెప్పి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక 4గురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. ఇది మన నీళ్ళ సమస్య, అడ్డమైన రాజకీయాలు చేసుడు కాదు. ప్రాబ్లం ఉంటే నువ్వు కరెక్ట్గా పెట్టు దాన్ని. భారత్ మాతాకి జై.